హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే ప్యారలల్ కాంబినేషన్. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెక్షన్లోనైతే సిరీస్ కాంబినేషన్ గురించి అయితే నేను చెప్పాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లోని లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళేసి ఫస్ట్ సిరీస్ చూసిన తర్వాత ప్యారలల్ చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. సో నేను లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను, చూడండి. వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్యారలల్ కాంబినేషన్ గురించి కదా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ప్యారలల్ కాంబినేషన్ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టర్స్ అలా ఉండాలంట, ప్యారలల్ కాంబినేషన్స్లోనే ఉండాలి. ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని రెసిస్టర్స్ తీసుకుంటున్నాం అంటే 2 రెసిస్టర్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఆ 2 రెసిస్టర్స్ కూడా ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక రెసిస్టర్ని కన్సిడర్ చేసుకున్నాను. ఇది కదా రెసిస్టర్ యొక్క సింబల్. రెసిస్టర్ని ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు, ఆర్తో డిఫైన్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ R1 R2 అనే 2 రెసిస్టర్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే R1 R2 అనే 2 రెసిస్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటామో ఈ రెసిస్టర్ యొక్క టోటల్ వోల్టేజ్కి వచ్చేటప్పుడు మనకి టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే V కిందకి కన్సిడర్ అవుతుంది. V ఇస్ ద టోటల్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ అనేది మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సర్క్యూట్ కన్సిడర్ చేసి టోటల్ వోల్టేజ్ ఇచ్చాము, R1 R2 అనే రెసిస్టర్స్ కూడా ఇచ్చాము. దీని యొక్క కరెంట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ R1 ఏదైతే ఉందో దాని యొక్క కరెంట్ అనేది I1 అవుతుంది. R2 అనేది ఏదైతే మనం కన్సిడర్ చేసామో దాని యొక్క కరెంట్ ఏమవుతుంది అంటే I2 కిందకి కన్సిడర్ అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ 2 నోబ్స్ అనేది కన్సిడర్ చేసాం. ఇది నోబ్ ఏ అండ్ దిస్ ఇస్ ద నోబ్ బి. మొత్తంగా 2 నోబ్స్ అనేది కన్సిడర్ చేసాం. టోటల్ కరెంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఐ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ ఐ ఏదైతే బయటని మనం తీసుకుంటున్నామో ఇది అవుట్ గోయింగ్ కరెంట్ అనమాట. సారీ, ఇక్కడ ఐ అనేది ఏదైతే మనం రిప్రజెంట్ చేసుకుంటున్నామో అది ఇన్కమింగ్ కరెంట్ అనమాట. ఇక్కడ I1 అండ్ I2 ఏవైతే ఉన్నాయో అది అవుట్ గోయింగ్ కరెంట్. క్లియర్? ఐ అంటే ఇన్కమింగ్ కరెంట్, I1 అండ్ I2 అంటే అవుట్ గోయింగ్ కరెంట్ అనమాట. ఇక్కడ V అంటే టోటల్ వోల్టేజ్, R1 అండ్ R2 అంటే టోటల్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. క్లియర్? ఇప్పుడు అదే పైన రాసి ఉంటుంది చూడండి. కన్సిడర్ ద సర్క్యూట్ వేర్ ద 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ therefore సేమ్ వోల్టేజ్ అక్రాస్ దెమ్ అకార్డింగ్ టు ద ఓమ్స్ లా. ఇక్కడ రెండు కూడా వోల్టేజ్లు ఎలా ఉంచారు, సేమ్ గా ఉంచారు. అంటే 2 రెసిస్టర్స్ యొక్క వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంది. ఈ సర్క్యూట్ లోనికి మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇన్కమింగ్ ఐఎన్ తీసుకున్న అవుట్ గోయింగ్ ని I1 I2 కిందకి కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు అకార్డింగ్ టు ద ఓమ్స్ లా బట్టి మనకి డెఫినేషన్ ఏమని తెలుసు. ఓమ్స్ లా అంటే ఆల్రెడీ చెప్పామేమని, current and voltage and resistance. The relation between the current, voltage and resistance is known as a Ohm's law. Ohm's law యొక్క ఈక్వేషన్ మనకి ఏం తెలుసు, V is equal to IR అని తెలుసు. దిస్ ఈస్ ద Ohm's law ఫార్ములా. ఈ Ohm's law ఫార్ములా బట్టి మనకి వోల్టేజ్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి మాత్రమే వోల్టేజ్ ఉంది, కరెంట్ అనేది 2 ఉన్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఈ కండిషన్ లోనే మనం కరెంట్ డివిజన్ గురించి కదా చేస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ I1 is equal to మనకి ఏమవుతుంది అంటే V by R1. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. V by R1 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ మనం తీసుకున్నట్టయితే I2 is equal to ఏమవుతుంది, V by R2 అనేది వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ కిందకి కన్సిడర్ చేస్తాం. I1 is equal to V by R1 అనేది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ I2 is equal to V by R2 అనేది సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు అప్లైయింగ్ ద KCL at నోబ్ A gives the total current. ఎప్పుడైతే మనం KCL ని నోబ్ A కి మనము అప్లై చేస్తామో అప్పుడు మనకి టోటల్ కరెంట్ అనేది వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనకి KCL డెఫినేషన్ తెలియాలి. KCL డెఫినేషన్ ఏంటి అంటే మనం ఎంత అయితే కరెంట్ ఇస్తామో అంతే కరెంట్ అనేది బయటకు రావాలన్నమాట. ఎంత ఇన్పుట్ కరెంట్ ఇస్తే అంతే అవుట్పుట్ కరెంట్ అనేది మనకి రిలీజ్ అయిన దాన్ని KCL అని అంటారు. సో ఇక్కడ మనము సర్క్యూట్లో ఎంత కరెంట్ ఇచ్చామమ్మా, I అంటే ఏం చెప్పాము, ఇన్కమింగ్ చెప్పాం. I1 I2 అంటే ఏం చెప్పాము, అవుట్ గోయింగ్ చెప్పాం. ఇక్కడ మనం ఎంత కరెంట్ ని మనం ఇచ్చాం, I కరెంట్ ని మనం ఇచ్చాం. I కరెంట్ అనేది మనం ఇచ్చినప్పుడు మనకి ఎంత కరెంట్ అనేది బయటికి రిలీజ్ అయింది, I1 ప్లస్ I2 అనేది రిలీజ్ అయింది. దిస్ ఇస్ ద ఈక్వేషన్ కదా. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 into in above equation.
పైన ఈక్వేషన్కి మన ఈక్వేషన్ 1 and 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే దెన్ we get I is equal to I1 అంటే ఎంత వచ్చింది V by R1 ప్లస్ I2 అంటే V by R2. I is equal to Vని కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా 1 by R1 ప్లస్ 1 by R2. ఇక్కడ మనము 1 by R1 ప్లస్ 1 by R2 ఏదైతే ఉందో అది ఈక్వలెంట్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే 1 by R1 ప్లస్ 1 by R2 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది 1 by R ఈక్వలెంట్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు I ఈజ్ ఈక్వల్ టు V by R ఈక్వలెంట్ అని రాయొచ్చు అనమాట. R ఈక్వలెంట్ క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే we know that R ఈక్వలెంట్ అంటే ఆల్రెడీ ఇందుకనే నేర్చుకున్నాం. ఏంటి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 కిందకి రాసుకున్నాం. 1 by R1 ప్లస్ R2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 1 by R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 by R1 R2 కిందకి రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఇన్వర్స్ చేసాం అనుకోండి ఈక్వేషన్ ఎలా జనరేట్ అవుతుంది 1 by R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 by R1 ప్లస్ R2. దీన్ని ఈక్వేషన్ 3 కిందకి కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 parallel resistors ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై దేర్ సమ్. ఇక్కడ మనము వచ్చింది మన R ఈక్వివాలెంట్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది ప్రొడక్ట్ బై సమ్ వచ్చింది. అంటే మన R ఈక్వివాలెంట్ అనేది తీసుకునేటప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ సమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ దేర్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అని చెప్పారు. అదే కదా మనకు వచ్చింది R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 ప్రొడక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై లో మనకి ఏముంది సమ్ ఆఫ్ R1 ప్లస్ R2 అనేది మనకు ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు అంటే ఒకవేళ మనం n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ని తీసుకొని దాన్ని ప్యారలల్ లో మనము కనెక్ట్ అనేది చేసినట్టయితే మనకి R ఈక్వివాలెంట్ అనేది ఏమవుతుంది అని చెప్పారు. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా అవుతుంది అంటే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by Rn కి ఈక్వల్. R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు Rn అయ్యింది అనుకోండి. ఇవంతా కూడా దేనికి ఈక్వల్ అయి ఉంటుంది అంటే టోటల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు R అకార్డింగ్ టు ఓమ్స్ లా. అకార్డింగ్ టు ఓమ్స్ లా బట్టి మనకి ఏం తెలుసు అమ్మా ఓమ్స్ లా యొక్క డెఫినేషన్ మనకి ఏం తెలుసు ఫార్ములా ఏం తెలుసు V ఈజ్ ఈక్వల్ టు I R అని ఈక్వలెంట్ అంటే V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వలెంట్ అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏం తెలుసు అమ్మా R1 R2 బై R1 ప్లస్ R2. దీన్ని ఈక్వేషన్ 4 కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని ఈక్వేషన్ 4 కింద కన్సిడర్ చేసుకున్నట్టయితే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 1 we get మా ఇక్కడ ఈక్వేషన్ 4 ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకి ఈక్వేషన్ 1 ఏమని తెలుసు I1 ఈజ్ ఈక్వల్ టు V బై R1 తెలుసు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ I2 ఈజ్ ఈక్వల్ టు V బై R2 అని తెలుసు. సో ఫ్రమ్ ఈ కండిషన్ ఈక్వేషన్ 1 I1 కాబట్టి మనం ఇక్కడ ఏమని రాసుకుంటాం I1 ఈజ్ ఈక్వల్ టు V అంటే మనకి ఏమని V అంటే మనకి ఏమొచ్చింది I ఇంటూ R1 R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ ఆల్రెడీ V బై R1 మిగిలింది కాబట్టి ఇక్కడ R1 ఇక్కడే రాసేస్తున్నాం. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా జనరేట్ అయింది I1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1 R2
బై R1 ఇంటూ R1 ప్లస్ R2. ఇక్కడ R1కి క్యాన్సిల్ అయిపోయింది. R1కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకేముంటుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. దీన్ని ఈక్వేషన్ 5 కింద డిటర్మైన్ చేసుకుందాం. ఇది కరెంట్ I1 యొక్క వాల్యూ. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4లోని మళ్ళీ ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 2 we get మనకి ఏమొస్తుందమ్మా ఈక్వేషన్ 4లో ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 4ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 మనకి ఇక్కడ తెలిసి ఏమని I2 అందరు I2 ఈజ్ ఈక్వల్ టు V అంటే మళ్ళీ ఏం రాస్తామమ్మా ఈక్వేషన్ 4ది తెలుసు. మనకి ఏం తెలుసు ఇక్కడ V అంటే ఏం తెలుసు R1 R2 బై R1 ప్లస్ R2. R1 ప్లస్ R2 అంటే ఆల్రెడీ ఇక్కడ V బై R2 ఉంది కదా, ఈ R2ని ఇక్కడ రాద్దాం R1 ప్లస్ R2. ఇక్కడ మనకి ఏదైతే R1 R2 ఉందో ఇక్కడ R2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది I2 ఈజ్ ఈక్వల్ టు IR1 బై R1 ప్లస్ R2. దిస్ ఈస్ ద సెకండ్ కరెంట్ వాల్యూ. దీన్ని ఈక్వేషన్ 6 అనుకుంటాం. ఈక్వేషన్ 5 and 6 is called parallel combination of resistor in current division. ఇక్కడ వరకు మనకి ప్యారలల్ కాంబినేషన్ కూడా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.